ఫ్రెండ్స్ మీ మంత్లీ బిల్ పేమెంట్ ఈ కార్డు యూజ్ చేసి పేమెంట్ చేస్తే ఎవ్రీ మంత్ మీ బిల్ అమౌంట్ లో 5% మనీ సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏదైతే మీ ముందుకి 2 క్రెడిట్ కార్డ్స్ ని తీసుకొచ్చానో ఈ క్రెడిట్ కార్డ్స్ ని యూజ్ చేసి మీరు మీ మంత్లీ యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఉంటాయి కదా, సో ఆ యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఈ కార్డ్స్ నుంచి పేమెంట్ చేస్తే మీ బిల్ పేమెంట్ లో నుంచి కంపల్సరీగా 100% 5% మనీ అనేది సేవ్ అవుతుంది. మీరు పర్సనల్ మీ హోమ్ పర్పస్ కి యూజ్ చేసుకున్నా కానీ చాలా మనీ సేవ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీకు బిజినెస్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ యూజ్ చేసుకున్నా కానీ చాలా మనీ సేవ్ అవుతుంది. అండ్ యూటిలిటీ బిల్స్ పైన కాకుండా అదర్ స్పెండ్స్ ఏవైనా ఉంటాయి కదా మనకి మిగతా ఖర్చుల పైన కూడా మీకు 1.5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఈ 2 కార్డ్స్ నుంచి. సో లేట్ చేయకుండా ఆ కార్డ్స్ ఏంటి, ఆ కార్డ్స్ నుంచి మనం ఏ రకంగా బిల్ పేమెంట్ చేస్తే మనకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది యూటిలిటీ బిల్స్ లో నుంచి, అవన్నీ కూడా నేను క్లియర్ గా స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ యూటిలిటీ బిల్స్ పైన 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేసే క్రెడిట్ కార్డ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో టాటా నియో హెచ్డిఎఫ్సి ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశా. ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని కార్డ్ కి అప్లై చేసుకోండి. నేను ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు 0 జాయినింగ్ ఫీ అయితే ఉంటుంది, ఎలాంటి జాయినింగ్ ఫీ ఉండదు. అండ్ టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఓవరాల్ గా 2 టైప్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ అండ్ ప్లస్ కార్డ్. బట్ ప్లస్ కార్డ్ లో వచ్చేసి క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, ఇన్ఫినిటీలో వచ్చేసి క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యూటిలిటీ బిల్స్ పైన 5% క్యాష్ బ్యాక్ ఇచ్చేది ఇన్ఫినిటీ కార్డ్ మాత్రమే. సో మీకు ఫస్ట్ యూటిలిటీ బిల్స్ క్యాష్ బ్యాక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ కార్డు మీరు అప్లై చేసుకున్న తర్వాత కార్డ్ అనేది బై పోస్ట్లో మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు టాటా నియో యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి కార్డ్ అనేది కంప్లీట్గా మేనేజ్ చేయొచ్చు. సో ఈ టాటా నియో యాప్లో నుంచి బిల్ పేమెంట్ సెక్షన్లో నుండి మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఏ బిల్ పేమెంట్ చేసినా కానీ 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఫోన్పేలో కానీ అమెజాన్ పేలో కానీ పేటిఎంలో నుంచి కానీ పవర్ బిల్స్ ఇవన్నీ పే చేస్తారు కదా, అట్లాగే సేమ్ టాటా నియో యాప్లో కూడా బిల్ పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ మీకు పవర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు అండ్ గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, వైఫై కనెక్షన్, డిటిహెచ్, ఈవెన్ మొబైల్ రీఛార్జెస్ కూడా మీకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ ఉన్న ఏ బిల్ పేమెంట్ పే చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. 5% క్యాష్ బ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు మంత్లీ పవర్ బిల్ అనేది ఒక 1000 రూపీస్, గ్యాస్ బిల్ ఒక 1000 రూపీస్, మిగతా రీఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఒక 3000, ఓవరాల్గా 5000 అనుకోండి ఎగ్జాంపుల్గా. సో 5000 బిల్ పేమెంట్ చేస్తే అందులో నుంచి 5% అంటే 250 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 250 రూపీస్ అనేది మీకు టాటా నియో కాయిన్స్ రూపంలో వస్తుంది యాప్లో. సో ఒక్క కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ వీటి వాల్యూ వచ్చేసి. అండ్ ఈ క్యాష్ బ్యాక్కి క్యాపింగ్ వచ్చేసి మాక్సిమం 500 నియో కాయిన్స్, అంటే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది మాక్సిమం మీకు. సో మీరు మంత్లీ మాక్సిమం 10,000 రూపీస్ మీరు బిల్ పేమెంట్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 500 కాబట్టి 10,000లో. సో 10,000 కంటే ఎక్కువ బిల్ పేమెంట్ చేస్తే మీకు ఆ ఎక్కువ చేసిన క్యాష్ బ్యాక్ అనేది రాదు. అండ్ ఈ టాటా నియో కాయిన్స్ ఉన్నాయి కదా, క్యాష్ బ్యాక్ వచ్చిన కాయిన్స్, ఆ కాయిన్స్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి అని అంటే మీరు టాటా నియో యాప్లో నుంచి మీరు ఏమైనా షాపింగ్ చేసినా కానీ ఆ కాయిన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు బిల్ పేమెంట్స్కి తప్పించి మిగతా వాటన్నింటిలో. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూపిస్తున్న టాటా బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఈ బ్రాండ్స్ అన్నింటిలో మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఆ కాయిన్స్ని యూజ్ చేసుకొని ఏమైనా ఐటమ్స్ పర్చేజ్ చేయొచ్చు, లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి కదా, ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా కాయిన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రోమా స్టోర్ ఉంది చాలా ఏరియాస్లో, తనిష్క్ జ్యువెలర్స్ ఉంది, సో వెస్ట్ సైడ్ ఉన్నాయి, ఇట్లాంటి స్టోర్స్ ఉన్నాయి కదా, మీరు అక్కడికి ఆఫ్లైన్లో వెళ్ళిపోయి కూడా ఆ కాయిన్స్ని యూజ్ చేసుకొని మీరు బిల్ పేమెంట్స్ అయితే చేసేయచ్చు. అండ్ ఈ కార్డ్ ఓన్లీ యూటిలిటీ బిల్స్కే కాకుండా అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా, అదర్ స్పెండ్స్ అంటే మీరు గ్రోసరీస్ తీసుకున్నారనుకోండి ఏదైనా సూపర్ మార్కెట్స్, లేకపోతే ఎక్కడైనా డ్రెస్సెస్ క్లాతింగ్ షాపింగ్ చేశారనుకోండి, అక్కడ కూడా మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి స్వైప్ చేస్తే మీకు 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 1000 రూపీస్ అనేది ఎక్కడైనా స్వైప్ చేస్తే సూపర్ మార్కెట్లో కానీ డ్రెస్ షాప్ దగ్గర కానీ అక్కడ మీకు 15 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా మీరు ఎన్నిసార్లు అయినా మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు, 1.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎట్లాంటి క్యాపింగ్ అనేది లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్డ్ని మీరు హెచ్డిఎఫ్సి పేజ్ యాప్కి కానీ టాటా పేకి కానీ కనెక్ట్ చేసుకొని యూపీఐ స్పెండ్ చేసినా కానీ 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అట్లాగే మీరు టాటా నియో యాప్లో టాటా పార్ట్నర్ బ్రాండ్స్లో ఏ ఐటమ్ పర్చేజ్ చేసినా కానీ, ఏ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా కానీ త్రూ టాటా నియో యాప్ నుంచి మీకు 10% నియో కాయిన్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 10,000 రూపీస్ మొబైల్ తీసుకున్నారనుకోండి టాటా నియో యాప్లో, మీకు 1000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా పార్ట్నర్ బ్రాండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూపిస్తున్న క్రోమా ఇవన్నీ, ఈ పార్ట్నర్ బ్రాండ్స్లో మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎక్కడ షాపింగ్ చేసినా కానీ, అంటే టాటా నియో యాప్లో కాకుండా డైరెక్ట్ షాపింగ్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే టాటా నియో నుంచి షాపింగ్ చేసేస్తే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఎట్లా వీలైతే అట్లా మీరు ఈ కార్డ్ని యూజ్ చేసుకొని షాపింగ్ అయితే చేసుకోండి. మాక్సిమం దీని నుంచి వచ్చే క్యాష్ బ్యాక్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకుంటే చాలా వరకు మీ మనీ అనేది సేవ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అండ్ ఈ కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో ఈ కార్డు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోని చూడండి, వీడియోని చూసి మీరు కార్డుకి అనేది అప్లై చేసుకోండి. వీడియో లింక్ అండ్ కార్డుకి అప్లై చేసే లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ తర్వాత సెకండ్ ప్లేస్
ప్రైస్‌లో యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తది బిల్ పేమెంట్స్ పైన. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో, ఏ బిల్స్ పేమెంట్ పైన ఇది 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తది అనంటే, మీరిక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంటర్నెట్ వైఫై బిల్లు, గ్యాస్ బిల్లు అండ్ డీటీహెచ్, మొబైల్ రీచార్జెస్ అండ్ వాటర్ బిల్లు ఇట్లాంటి యూటిలిటీ కేటగిరీస్‌లోకొచ్చే అన్ని బిల్స్ పైన 5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తది. బట్ ఒక కండిషన్ ఏంటి అనంటే, ఈ క్రెడిట్ కార్డ్‌ని మీరు గూగుల్ పే నుంచి బిల్ పేమెంట్ చేస్తేనే 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తది. అంటే ఈ కార్డ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత కార్డ్ బై పోస్ట్‌లో మీ ఇంటికొచ్చిన తర్వాత గూగుల్ పేలోకెళ్ళిపోయి గూగుల్ పేలో మీకు బిల్ పేమెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఫోన్‌పేలో, పేటీఎంలో ఎట్లాగా ఉంటాయో అట్లాగే ఆప్షన్స్ ఉంటాయి. సో, అందులో నుండి మీరు ఎలక్ట్రిసిటీ బిల్ గాని, గ్యాస్ బుకింగ్ గాని, డీటీహెచ్ బిల్ గాని, రీచార్జెస్ గాని చేసుకోండి. సో, చేసేటప్పుడు మీరక్కడ ఈ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఈ కార్డ్‌ల నుంచి పేమెంట్ అనేది డిడక్ట్ చేసుకోండి. సో, అట్లా గూగుల్ పేని అండ్ యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్‌ని ఈ రెండిటిని యూజ్ చేసి బిల్ పేమెంట్ చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తది. సో, 5% క్యాష్ బ్యాక్ అనేది మాక్సిమం క్యాపింగ్ వచ్చేసి ₹500 అయితే ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మంత్లీ మీరు ₹10,000 యూటిలిటీ బిల్స్ పే చేశారనుకోండి. సో, అందులో 5% ₹500 అనేది క్యాష్ బ్యాక్ వస్తది. 10,000 పైన మీకు యూటిలిటీ బిల్స్ ఉంటే సో, దానికి క్యాష్ బ్యాక్ అయితే వర్తించదు. ఈ క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్స్ రూపంలో వస్తది. సో, మీరు ఆ రివార్డ్స్‌ని ఏమైనా పర్చేజ్ చేసుకోవడానికి రిడీమ్షన్ చేసుకోవచ్చు. లేకపోతే యాక్సిస్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి మీ నెక్స్ట్ బిల్ స్టేట్మెంట్ ఉంటది కదా! క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చేటప్పుడు. సో, ఆ 500 ఏవైతే క్యాష్ బ్యాక్ ఉన్నాయో వాటిని అందులో మైనస్ చేసుకోమన్నా గాని వాళ్ళు అవి డిడక్ట్ చేసుకొని మిగతా బిల్ అయితే జనరేట్ చేస్తారు. తర్వాత అడిషనల్‌గా అంటే ఓన్లీ బిల్ పేమెంట్స్‌కే గాకుండా ఇంకా దేనికి యూజ్ అవుద్దంటే స్విగ్గీ, జొమాటో, ఓలా ఎవరైతే యూజ్ చేస్తారో సో, వాళ్ళకి కూడా అప్ టు 4% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తది. ఈ కార్డ్ నుంచి మీరు పేమెంట్ చేస్తే. అండ్ తర్వాత అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా! అదర్ స్పెండ్స్ అంటే ఇందాక చెప్పినట్లుగా సూపర్ మార్కెట్స్ గాని, క్లాతింగ్ షాపింగ్స్ గాని ఇట్లా ఏ అదర్ స్పెండ్స్ పైన అయినా గానివ్వండి ప్రస్తుతానికి 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. బట్ ఈ మంత్ ఎండింగ్ నుండి ఈ 2% అనేది 1.5%కి డిక్రీజ్ అయింది. సో, వాళ్ళు ఆల్రెడీ నోటీస్ కూడా రిలీజ్ చేశారు దీనికి సంబంధించి. సో, 2% క్యాష్ బ్యాక్ అనేది ప్రస్తుతం వస్తుంది గానీ సో, ముందు అంటే మే మంత్ నుంచి 1.5%కి అయితే డౌన్ గ్రేడ్ అవుద్ది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా సూపర్ మార్కెట్‌లో ఒక ₹1,000 షాపింగ్ చేశారనుకోండి. మీకు ₹15 అయితే కార్డ్ క్యాష్ బ్యాక్ వస్తది. ఇన్ని రోజులు 20 వస్తుండే క్యాష్ బ్యాక్ ఇప్పుడు ₹15 అయితే క్యాష్ బ్యాక్ వస్తది. సో, ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ కార్డ్ ద్వారా మీకు. అండ్ అట్లాగే అడిషనల్‌గా ఈ కార్డ్ ద్వారా మీకు లాంజ్ యాక్సెస్ గాని, ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ గాని, డైనింగ్ డిలైట్స్ అండ్ అంటే యాక్సిస్ బ్యాంక్‌తో పార్ట్నర్‌షిప్ పెట్టుకున్న 4,000 ప్లస్ రెస్టారెంట్స్‌లో మీకు 20% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తది. సో, మీరు ఈజీ డైన్ అనే యాప్‌ని యూజ్ చేసి మీరు హోటల్ బుక్ చేసుకోవడం గాని, బిల్ పేమెంట్స్ గాని చేయాల్సి ఉంటది. సో, ఈ కార్డ్‌కి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్ అంటే ఈ వీడియోలో నేను ఓన్లీ బిల్ పేమెంట్స్ గురించే చెప్తున్నాను కాబట్టి మీకు మిగతా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన డెడికేటెడ్ వీడియో లైవ్ చేశాను ఆల్రెడీ మన ఛానెల్‌లో. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీకు ఈ కార్డ్ రిక్వైర్మెంట్ ఉంటే కార్డ్‌కి అప్లై చేసుకోండి. ఈ కార్డ్‌కి అప్లై చేసే లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశా. సో, ఆ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై చేసుకోండి. మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్‌లో ఏదైనా డౌట్ ఉన్నా గాని మేము మెయిల్ ద్వారా రెస్పాండ్ అయితే అవుతాం. సో, ఇవి 5% యూటిలిటీ పైన క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్. సో, ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.